అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం గా లోకేష్ గారిని చేయాలి అని చెప్పేసి చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అంటున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అలా ఎవరిని పడితే వాళ్ళని చేయలేరు. అలాగని లోకేష్ గారిని ఏం తక్కువ అంచనా వేయట్లేదండి. ఎవరి టాలెంట్ వాళ్ళకే ఉంది. కానీ ప్రజలకు ఎక్కువ ఎవరు హెల్ప్‌ఫుల్ గా ఉంటారో వాళ్ళే వస్తే బాగుంటది అనుకుంటా. ఆ! అంటే చాలా మంది టీడీపీ శ్రేణులు అయితే లోకేష్ గారే కావాలని అంటున్నారు. ఏమైనా మార్పులు జరిగి డిప్యూటీ సీఎం గా లోకేష్ గారిని పెట్టే ఛాన్స్ ఉన్నట్టు? లోకేష్ గారినే పెట్టాలనుకుంటే ఫస్టే పెట్టొచ్చు కదండి. పెట్టకుండా ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అయిన తర్వాత మళ్ళీ ఈళ్ళు అవ్వాలి, ఆళ్ళు అవ్వాలంటే అలాగ అవ్వలేరు కదా. హ్మ్. ఒకళ్ళ ప్లేస్ ఇంకొకళ్ళు ఎందుకు రీప్లేస్ చేసుకోవాలి? ఫస్టే మనం ఆ ప్లేస్ కి వెళ్ళాలని పెట్టుకోవాలి గోల్. ఆ! అలా పెట్టుకోకుండా ఇప్పుడు వెళ్ళాలంటే అవ్వదు కదా కష్టం. అంటే ఈ కూటమి ఫామ్ అయ్యి 1 ఇయర్ కూడా అయింది. 1 ఇయర్ అయితుంది. సో ఇప్పుడే టీడీపీ శ్రేణులు చాలా మంది నిరాశతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం అవ్వడం వలన. ఇది ఫ్యూచర్ లో ఇంకా ఏమైనా ఇట్లా చీలికలు వచ్చే ఛాన్స్ ఉందంటారా? అలా ఏముండదండి. అందరూ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు. అలా ఏమంటూ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు బాగుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి చేయడం ఇంకా బాగుంది. ఇద్దరు ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు దిగిపోతే పవన్ కళ్యాణ్ గారు అవుతారు కావాలి అంతే. మరి లోకేష్ గారు? లోకేష్ గారు ఎప్పుడు ఉన్నట్టే ఉంటారు. అంటే లోకేష్ గారికి అంటే టీడీపీ ఓటింగ్ ఎక్కువ ఉంది. జనసేనతో పోల్చుకుంటే టీడీపీ ఓటింగ్ ఎక్కువ ఉంది. మరి లోకేష్ గారిని ఎలా? వాళ్ళు ఓటింగ్ పడదు చెల్లిపోదు కదండి. ప్రజల ఓటింగ్ కూడా కావాలి కదా. ఆ, ప్రజలు కూడా కావాలి కదా. ఆ, ఇప్పుడు జగన్ గారు ఓడిపోయారు అంటే ఎందుకు ఓడిపోయారు? ఎన్నో చేశారు జగన్ గారు. ఆ, అలా ప్రజలందరికీ ఎంతో సహాయం చేశారు. పేదవాళ్ళకి అన్ని అమ్మ ఒడ్లు కావచ్చు, మిషన్లకు కావచ్చు, ఆటో వాళ్ళకి కావచ్చు, రిక్షాలకు అందరికీ డబ్బులు ఇచ్చాడు ఆయన. అవును. అలాగని ఆయన ఏమి ఇప్పుడు గెలిచలేదు. అవును. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు ఎవరిని గెలిపిస్తారో అంటే ఐటీ పరంగా గానీ పరిశ్రమలు తీసుకురావడంలో గానీ ఇంకా చాలా రంగాల్లో ఎక్కువ అనుభవం లోకేష్ గారికే ఉందంటున్నారు కంపేర్ టు పవన్ కళ్యాణ్ గారు. మీరేమంటారు? ఉన్నప్పుడు మరి లోకేష్ గారిని గెలిపించచ్చు ఫస్ట్. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చారు? అంటే చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం అప్పుడు చేశారు. గేమ్ ఎవరు ఆడినట్టు గేమ్ ఎవరు ఆడారంటే చంద్రబాబు నాయుడు గారు. కదా. అందుకే మరి ఇప్పుడు కూడా ఆయనే పక్కకి వెళ్ళిపోతారు. సరే మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సీఎం అన్నారు. ఆ. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా ఊహించుకుంటారా? అంటే ఆయన కొడుకుని పక్కకు పెట్టి అది మనం చెప్పలేమండి. ఎందుకంటే ఎవరు వల్ల ఏది ముందుకు వెళ్తుందో వాళ్ళు ఉంటేనే బెటర్ అనుకుంటారు కదా. ఉమ్, ఇప్పుడు ప్రజలకు ఎవరు హెల్ప్ఫుల్ గా ఉంటారు, ఎవరు ప్రజలకు సహాయం చేస్తారు వాళ్ళు మాత్రమే నిలబడతారు. ఆ. చేసిన వాళ్ళనే పక్కన పడేశారు. ఇప్పుడు ఉమ్. జగన్ ఎన్నో చేశాడు, పక్కన పడేశారు. ఎందుకు? కేవలం జాబ్స్ ఇవ్వలేదని మాత్రమే. ఆ. అంతే. మిగిలినవన్నీ చేశాడు ఆయన. కేవలం జాబ్స్ లేవు, గవర్నమెంట్ జాబ్స్ రావట్లేదు అని చెప్పి మాత్రమే జగన్ గారిని పక్కన పడేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వచ్చారు. ఆ. సో ఇప్పుడు లోకేష్ గారు వస్తారా, పవన్ కళ్యాణ్ గారు వస్తారా అనేది మనం చెప్పలేము. ప్రజలు ఎప్పుడు మైండ్ సెట్ ఎలా మారిపోతే అలా వెళ్ళిపోతారు అంతే. మీకెవరు రావాలని? నాకు ఎవరైనా పర్లేదండి. ప్రజలకు సహాయం చేసే వాళ్ళు వస్తే చాలు. ఇప్పుడు ఉన్న వాళ్ళు